కొన్ని ఫుడ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటాయి, ఎప్పుడు చూసినా తినాలనిపిస్తుంది, ఎంత తిన్నా కూడా తనివి తీరదు. అలాంటి ఫుడ్లో బాగా నచ్చేది హాట్ డాగ్స్ కదా. మీకు కూడా హాట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు ఫ్రైడే ఫ్రైస్లో హాట్ డాగ్స్ చేయాలని డిసైడ్ అయిపోయా. మరి అది చేసే ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు ఫ్రైడే ఫ్రైస్లో మనం చేస్తున్నాం హాట్ డాగ్స్ ఇన్ బ్లాంకెట్. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఈజీ, ఒక్కసారి ఫాలో అయిపోయారనుకోండి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేస్తారు. మరి హాట్ డాగ్స్ చేయడానికి నా దగ్గర ఉన్నాయి చికెన్ సాసేజెస్. మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, రెడీమేడ్ అయినా తెచ్చుకోవచ్చు లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఎలా చేయాలో ఇంకొక రెసిపీలో చూపిస్తాను. బట్ ఇప్పుడైతే ఈ చికెన్ సాసేజెస్తో మనం హాట్ డాగ్స్ చేద్దాం. సో వీటిని ఇలా పక్కన పెట్టేసి ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక 100 గ్రాముల మైదా పిండి, కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని ఒక బౌల్లో వేసి చక్కగా కొట్టుకోవాలి. ఇందులో ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఈ పిండిలో వేయాలి. వేసి కొంచెం మటుకి మనం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఇది లాస్ట్కి మనం స్టిక్ చేసుకోవడానికి. అలాగే ఇందులో కొంచెం నీళ్లు వేసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్, వెజ్ పఫ్స్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు మనం పఫ్ డో చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ సాఫ్ట్గా కూడా కాకుండా నార్మల్గా మీడియంలో చేసుకోవాలి. ఇలా పిండి తడుపుకున్నాం కదా, దీన్ని ఇలా 1 నిమిషం పక్కన పెట్టేసి తర్వాత ఇప్పుడు చాపింగ్ బోర్డ్ తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇక్కడ పక్కన పెట్టేసుకొని కొంచెం పొడిపిండి కావాలి. ఫస్ట్ లైట్గా ఇలా పొడిపిండి వేసుకొని మనం తడుపుకున్న పిండిని ఇందులో పెట్టేసి ఫస్ట్ ఇలా షీట్ చేసుకోవాలి. ఇలా పెద్ద షీట్ చేసుకున్న తర్వాత వెన్న మొత్తం ఈ షీట్ పైన అప్లై చేసుకోవాలి. మనం పఫ్ షీట్స్ చేస్తాం కదా, ఎగ్ పఫ్, చికెన్ పఫ్స్, దానికి షీట్స్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం పొడిపిండి, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుందాం. అలా 3-4 టైమ్స్ చేస్తే కనుక మనకి లేయర్స్గా వస్తాయి. ఇలా ఓన్లీ మధ్యలో వెన్న కనుక అప్లై చేసుకుంటే ఫోల్డ్ చేసిన తర్వాత మనం రోల్ చేసేటప్పుడు వెన్న బయటికి రాకుండా ఉంటుంది. ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫుల్ పెద్దగా ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది.
సో ఇలా మనం పెద్ద షీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెద్ద షీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వెన్న, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇంకా చాలా వెన్న, అలాగే కొంచెం కారం వేసిన తర్వాత దీన్ని మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారపొడి, అలాగే వెన్న బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ షీట్ని మనం రోల్ చేయాలి. ఇలా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో నూనె పోసి వేడి చేసుకుంటున్నాను. అలాగే మనం ఇక్కడ షీట్ని రోల్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి. నైఫ్కి కొంచెం పిండి పెట్టామనుకోండి, షీట్ నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది. ఫస్ట్ దీన్ని మధ్యలో కట్ చేసుకుంటే ఇలా 6 కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, 6 పీస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సాసేజ్ని మనం మధ్యలో కట్ చేయాలి. అంటే ఒక్క దాంట్లో 2 అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ పిండి వేసుకుంటే బటర్ ఈ రోలింగ్ పిండికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా షీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ సాసేజెస్ని మనం మధ్యలో పెట్టేసి ఏదైతే మనకి ఎక్స్ట్రా షీట్ ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్ కొంచెం ఉంచుకున్నాం కదా, దీంట్లో లైట్గా వాటర్ వేద్దాం. మళ్ళీ కలుపుకొని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఒక బటర్ బ్రష్ తీసుకొని ఇక్కడ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతావి కూడా చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ ఎక్కువ పిండి వేస్తే కనుక రోలింగ్ పిన్కి డో అంటుకోకుండా ఉంటుంది. ఈ షీట్ ఇక్కడ పక్కన పెట్టేసి ఇంకోటి కూడా చేసుకుందాం. ఇలా సైడ్స్ కట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా కట్ చేసి ఇలా ఎగ్ పెడితే కనుక మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అస్సలు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఓపిక తీసుకొని మీరు కనుక చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు షీట్స్ అన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని మీరు చేసుకోవచ్చు. అందుకే ఒకసారి రోల్ చేసేసి అంటే అప్పటికప్పుడు చేయడం పని కష్టం అనుకుంటే, ఒకవేళ పార్టీ ఉన్నప్పుడైనా సరే మీరు ఇలా రోల్ చేసి పెట్టుకున్నారనుకోండి, పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి చేద్దాం. ఇలా
ఎగ్ పెట్టిన తర్వాత లైట్గా రోల్ చేస్తే సరిపోతుంది. ఇలా రోల్ చేసిన తర్వాత పైన ఎక్కువ పిండి ఉంటే కనుక మీరు ఇలా ఎగ్ అప్లై చేసుకున్నారనుకోండి, డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది, మంచిగా కలర్ కూడా వస్తుంది. ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టేద్దాం. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి. నూనె ఇంకా కొంచెం వేడి కావాలి. ఈ లోపల నేను ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు నూనె వేడిగా అయింది. ఇందులో మనం రోల్ చేసుకున్న హాట్ డాగ్ని వేసుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉండకూడదండి, అలానే మరీ చల్లగా కాదు. ఇలా మీడియంగా ఉంటే కనుక చక్కగా వేగుతాయి. లేకపోతే పిండి రోల్ చేసాం కదా, చాలా రోల్స్ లోపల సరిగ్గా వేగదు. కాబట్టి పిండి మీడియంగా ఉంటేనే బాగుంటుంది. మరీ వేడిగా ఉంటే ఎగ్ కోట్ చేసాం కదా, తొందరగా నల్లగా అయిపోతుంది. సో ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపల నేను ఫైనల్ ప్లేటింగ్ కూడా రెడీ చేసుకుంటాను. చూడండి మన హాట్ డాగ్స్ ఎంత మంచిగా చక్కగా కలర్ వచ్చాయి కదా. ఎగ్తో కోట్ చేస్తాం కాబట్టి మంచి కలర్ వస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉంటేనే బాగుంటాయి, ఇంకా డార్క్ అయితే అంత బాగోవు. సో దీన్ని మనం టిష్యూ పేపర్లో తీసేసుకుందాం. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేసుకున్న తర్వాత మనం ఫైనల్ ప్లేటింగ్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ ప్లేట్లో మనం చేసుకున్న హాట్ డాగ్స్ ఇన్ బ్లాంకెట్, ఈ మూడింటిని ఇలా పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. మధ్యలో సాసెస్ కనిపిస్తుంది. అలాగే రౌండ్గా మనం బుక్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీని చుట్టూ మంచిగా షీట్స్ కనిపిస్తున్నాయి కదా. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఎందుకండి ఆలస్యం, రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. హాట్ డాగ్స్ ఇన్ బ్లాంకెట్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, ఒక గుడ్డుని బీట్ చేసుకొని అందులో వేసి నీళ్లు పోసి పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు పిండిని షీట్ లాగా చేసుకొని మధ్యలో వెన్న అప్లై చేసి బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 to 4 times చేసుకోవాలి. తరువాత షీట్ పైన కాస్త వెన్న, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం అప్లై చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న రోల్స్ ని మళ్ళీ షీట్ లాగా చేసుకొని మధ్యలో సాసేజ్ పెట్టి దానిపైన ఎగ్ ని కోట్ చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే హాట్ డాగ్స్ ఇన్ బ్లాంకెట్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi లో మళ్ళీ చూసేయండి. మరి ఇదండి ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేసిన మంచి ఫ్రైడ్ ఐటమ్ హాట్ డాగ్ ఇన్ బ్లాంకెట్. చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నేను సోమవారం రోజు డిఫరెంట్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాను, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.